తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్ సంబంధించి జూన్ 2026 సెషన్కి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మనకు ఈరోజు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో జూన్ 2026 సంబంధించి టెట్ ఎగ్జామ్ అప్లై చేసిన ప్రతి ఆస్పిరెంట్స్ మీకు సంబంధించిన హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు హాల్ టికెట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ గురించి అండ్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనము టెట్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఒక ఆప్షన్ అయితే బ్లింక్ అవుతుంది. ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ యొక్క జానల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అనేది మీ యొక్క అప్లికేషన్ ప్రకారం అప్లికేషన్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇఫ్ మీకు సంబంధించిన జానల్ నెంబర్ మిస్ చేసుకున్నట్టయితే అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా వెబ్సైట్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. దాంట్లో మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి జానల్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రజెంట్ ఇక్కడ మాకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ జానల్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన జానల్ నెంబర్ అండ్ మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఏ పేపర్కి అప్లై చేశారు అండ్ పేపర్ 1 పేపర్ 2 అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన టెట్ యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ టెట్ జూన్ 2026 అంటూ హాల్ టికెట్ అంటూ అండ్ మీరు ఏ పేపర్కి అప్లై చేశారు, దానికి సంబంధించి ఎగ్జామ్ ఏ డేట్లో ఉంటుంది, ఏ టైమింగ్స్లో ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ మీరు అబ్జర్వ్ చేస్తున్న పిక్చర్ ప్రకారం వచ్చేసి 19th జూన్ 2026 రోజు 2 PM నుంచి 4:30 PM అయితే ఎగ్జామ్ ఉంది. అండ్ మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఏ సెంటర్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మనకు అయాన్ డిజిటల్ జోన్ సంబంధించి కీసరాలో అయితే ఈ యొక్క అడ్రస్ అయితే ఉంది. సో మీకు సంబంధించి అప్లై చేసిన వారు ఉన్నట్లయితే సో మీ సెంటర్ని గూగుల్ మ్యాప్ ద్వారా అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ సెంటర్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఎస్పెషల్లీ హైదరాబాద్ సంబంధించిన సెంటర్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా టీం మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ విధంగా రీచ్ అవ్వాలనేది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో దీంట్లో మీకు సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు సంబంధించిన జానల్ నేమ్, అప్లికేషన్ నెంబర్, సో అప్లికెంట్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, మీకు సంబంధించిన పర్సన్స్ విత్ డిజబిలిటీ, అండ్ అదేవిధంగా పేపర్ 1 లాంగ్వేజ్ ఏం చూస్ చేసుకున్నారు, పేపర్ 2కి సంబంధించి ఏం చూస్ చేసుకున్నారు అండ్ ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ థింగ్స్ వెరిఫై చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్లో మీకు హాల్ టికెట్ నెంబర్ అండ్ మీకు సంబంధించిన ఫోటో, సిగ్నేచర్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ ఒకవేళ మీ ప్రొఫైల్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్లయితే సో ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్కి ఏ విధంగా వెళ్ళాలనేది. సో మీ ఎగ్జామినేషన్కి సంబంధించిన సెషన్ ప్రకారం మీకు మార్నింగ్ సెషన్ ఉన్నా ఆఫ్టర్నూన్ సెషన్ ఉన్నా కూడా సో మీరు బిఫోర్ 30 minutes అయితే ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ సెషన్ 2కి స్టార్ట్ అవుతుంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం 1:30 లోపు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండేటైతే ప్లాన్ అనేది చేసుకోవాలి. సో ఇఫ్ మార్నింగ్ సెషన్ మీకు 9:30కి ఉంది అనుకుంటే 9 లోపు ఎగ్జామ్ సెంటర్లో ఉండేటైతే ప్లాన్ చేసుకోవాలి. సో మీరు డిలేగా వెళ్ళారనుకోండి, హాఫ్ అన్ అవర్ ఇంకా ఎగ్జామ్ ఉందనగానే అప్పుడే సెంటర్కి రీచ్ అయ్యారనుకోండి ప్రాబ్లం అవుతుంది. సో హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేవారు మీతో పాటు ఏమేమి క్యారీ చేయాలని ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 6th పాయింట్లో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 6th పాయింట్లో వచ్చేసి మీకు సంబంధించిన బ్లూ ఆర్ బ్లాక్ బాయిల్ పెయింట్ ఇచ్చారు, హాల్ టికెట్ ఇచ్చారు, ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అది పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, అదర్ థింగ్స్ కానీ మీతో పాటు క్యారీ చేయొచ్చు. సో ఈ మెన్షన్ చేసిన థింగ్స్ అయితే మీరు క్యారీ చేయాలి. ఒకటి మీకు సంబంధించి ఒక పెన్ క్యారీ చేయాలి, తర్వాత హాల్ టికెట్ ప్రింట్ క్యారీ చేయాలి, తర్వాత మీకు సంబంధించిన ఎనీ ఐడి ప్రూఫ్ అయితే క్యారీ చేయాలి. హాల్ టికెట్ కలర్ కావాలా, జిరాక్స్ కావాలంటే మీరు ఏదైనా తీసుకెళ్ళొచ్చు. ఇఫ్ హాల్ టికెట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, మిస్ మ్యాచ్డ్ ఉంది అనుకుంటే అప్పుడు కలర్కి అయితే ప్రియారిటీ ఇవ్వండి. సో వెరిఫికేషన్ అప్పుడు అది కొంత బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ ఆఫ్టర్ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే డౌన్లో మనకి ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ని ప్రింట్ తీసి పెట్టుకోవడం కానీ PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేశారు. మేము అప్లికేషన్ వీడియో చేసినప్పుడే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే మెన్షన్ చేశాము. సో ఇప్పుడు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు సంబంధించిన టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ ఛానల్ కానీ రావాల్సి ఉంటుంది. వచ్చినట్లయితే
మీకు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు మనకు సంబంధించిన టెలిగ్రామ్లోకి వచ్చినట్టయితే ఏ విధంగా ఛానల్ యొక్క ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ ఛానల్లోకి వచ్చేసి ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ తీసుకోవాలి. సెర్చ్ ఆప్షన్ తీసుకుంటే సో మనకు సెర్చ్ అని అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు సో టీజీ టెట్ క్వశ్చన్ పేపర్ అనేది టైప్ చేయాలి. టీజీ టెట్ క్వశ్చన్ పేపర్స్ అని టైప్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇలా మనం సెర్చ్ చేయగానే మనకు సో మీకు ఇమీడియట్లీ క్వశ్చన్ పేపర్ ఏం డిస్ప్లే అవ్వదు. కొంత మీకు ఇక్కడ ఆరో మార్క్స్ అయితే ఉంటాయి. దీన్ని యూజ్ చేసుకోవాలి, అప్ అండ్ డౌన్ మార్క్స్. సో మీరు అప్ పైన క్లిక్ చేసి క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అయ్యే వరకు మీరు అప్ పైన క్లిక్ చేయాలి. నేను ఒకసారి క్లిక్ చేశాను, నెక్స్ట్ టైం కూడా క్లిక్ చేస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అయ్యే వరకు మీరు అప్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి మీకు వస్తాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 2025 జూన్ సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఇవి. 2025 జూన్ సెషన్ ఇప్పుడు మీరు పేపర్ 1కి అప్లై చేశారు తెలుగు మీడియం సంబంధించిన వాళ్ళు అనుకుంటే సో ఇక్కడ జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు పీడిఎఫ్ అయితే డిస్ప్లే అయింది నాకు ఇక్కడ. సో మీకు ఇక్కడ ఆరో మార్క్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకుంటే ఆరో మార్క్ మిస్ అవుతుంది. ఫస్ట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డౌన్లోడ్ చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో ఇలా క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను ప్రజెంట్ గూగుల్ డ్రైవ్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేయొచ్చు. ఇది పేపర్ 1 మాత్రమే ఎగ్జాంపుల్. పేపర్ 1 అని కాదు, మన దాంట్లో అన్ని పేపర్స్ ఉన్నాయి. పేపర్ 2, పేపర్ 1 అండ్ మీకు సంబంధించి మ్యాథమెటిక్స్ కానీ సోషల్ సైన్స్ కానీ ఏదైతే ఉంటుందో వాటికి అదర్ లాంగ్వేజెస్ కూడా ఆల్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఇది 2025లో కండక్ట్ చేసిన ఆల్ షిఫ్ట్స్కి సంబంధించి టోటల్ 585 పేజెస్ అయితే ఉంది. ఇది పేపర్ 1కి సంబంధించి. మీకు అదర్ మీడియం కావాలన్నా అదర్ మీడియం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పేపర్ 2కి సంబంధించి కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు పేపర్ 2 కావాలంటే పేపర్ 2 డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు 24 నుంచి 2024లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. 2025లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. 2024లో 2 సెషన్స్, 2025లో 2 సెషన్స్. ఇలా కంప్లీట్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.